సో యూజువల్గా చాలామంది స్టూడెంట్స్ ఇండియన్స్ ఎస్పెషల్లీ మనము బయట కంట్రీస్ ఓకే మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు అంతే పక్కన పెట్టేసి ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళి చేస్తున్న మాల్ ప్రాక్టీసెస్ ఏంటి, దానివల్ల ఇప్పుడు ఈ రూల్స్ ఏవైతే వచ్చాయో డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్ట్రిక్ట్ చేయడం, ఆస్ట్రేలియా కెనడా ఇవన్నీ స్ట్రిక్ట్ చేయడం దగ్గర నుంచి ఆ మాల్ ప్రాక్టీసెస్ ఏంటి, చెయ్యకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అంటే ఇదే నేను చెప్పాను కదా నీకు, ఒక స్టూడెంట్ వాళ్ళు చెప్పిన టైం లైన్స్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఇఫ్ దే ఫాలో దెర్ వోంట్ బి ఎనీ ఇంపాక్ట్. ఏంటా గైడ్ లైన్స్? గైడ్ లైన్స్ అంటే వర్క్ అవర్స్ ఫస్ట్ థింగ్, అది డ్రింక్ అండ్ డ్రైవ్ ఇది కూడా చాలా జనము, డ్రగ్స్ ఇవి. ఇంకోటి అయితే ఇప్పుడు మనం కొన్ని రీసెంట్గా చూసాము ఇటు రాబరీస్ అని స్టూడెంట్స్, ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి ఆపర్చునిటీస్ లేనప్పుడు ఇవి స్టార్ట్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఇట్లా చేయడానికి ఉందంటే వాళ్ళ ఫ్రెండ్స్. సో కొన్ని రైట్ డైరెక్షన్లో వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకొని మనం ఎందుకు వచ్చాము ఇక్కడ ఈ కంట్రీకి అనేది వాళ్ళు కామన్గా ఆలోచించుకుంటే, వాళ్ళు సెన్సిబుల్గా ఆలోచిస్తే, వాళ్ళ పేరెంట్స్ గురించి ఈ థాట్స్ ఉంటే అలా చేయరు. ఏ స్టూడెంట్ కూడా 99% ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ వెరీ గుడ్, ఓన్లీ 1-2% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది ఎక్కడైనా ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ అవర్ గైస్ విల్ డూ బ్యాడ్ థింగ్స్ నేను అట్లా అనుకోను. కానీ ఎందుకంటే వాళ్ళు లోన్ తీసుకొని వచ్చింటారు, లోన్ కట్టలేకపోతుంటారు, కాలేజ్ ఫీజు కట్టలేకపోతుంటారు, వాళ్ళకు ఆడ్ అవర్స్లోనే టైము జాబ్ దొరుకుతుంది, ఫర్ షూర్ దే వాంట్ టు గో ఫర్ ఇట్. ఇట్లాంటివన్నీ తప్పు చేస్తుంటారు. సో దే వాంట్ అట్లా వచ్చే ముందే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ అవన్నీ క్లియర్గా చెక్ చేసుకొని వస్తే బెటర్.